కూటమి పాలన ప్రజలకు వెన్నుపోటు, చెడు పాలన వెన్నుపోటు పుస్తకాన్ని ఆవిష్కరించిన జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నేతలు. సుపరిపాలన కాదు, సూపర్ సిక్స్కు ఏకనామం పెట్టిన పాలన. చంద్రబాబు ఏడాది పాలన అంతా మోసమే. జగ్గయ్యపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు పార్టీ రూపొందించిన వైఎస్ జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఏడాది క్రితం ఇదే రోజు చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని చీకటి యుగంలోకి నెట్టివేసింది. ఈ ఏడాది కాలపు పాలనతో ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని విమర్శించారు. చంద్రబాబు, లోకేష్లు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం పేరిట ఒక అరాచక పాలనకు నాంది పలికారు. గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన అంటే ప్రజలకు నమ్మకమైన పాలన గుర్తుకు వస్తుంది. అమ్మకు ఒడి సృష్టికర్త జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు అమ్మఒడి మీరు ఎగతాళి చేశారు, మీరు ఇప్పుడు ఇస్తున్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వహిస్తున్న శైలిలో ప్రజలకు నిస్సహాయత, నిరాశ, న్యాయ వ్యవస్థల నిర్వీర్యత, ప్రజాస్వామ్య విధ్వంసమే ముందు చూపుతుంది అన్నారు. ఈ వెన్నుపోటు పుస్తకంలో వ్యవస్థల కుప్పకూలిపోవడం నుంచి ప్రజల ఆర్థిక భద్రత కోల్పోవడం వరకు పలు కీలక అంశాలను స్పష్టంగా పొందుపరిచాం. ఇది ప్రజలకు నిజాన్ని తెలియజేసే ప్రయత్నం మాత్రమే కాదు, కూటమి పాలన అసలు రూపాన్ని ప్రజల ముందు ఉంచే బలమైన ఆధారం అని తెలిపారు. ఎల్లో బుక్ మేనిఫెస్టో పక్కన పెట్టేశారు, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ఒకే పార్టీగా 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలతో విశేష మెజారిటీతో అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం, పారదర్శకత పాలనకు నాంది పలికినట్లు గుర్తు చేశారు. టీడీపీ పార్టీ కోసాలు కదిలేలా ప్రజల పక్షాన పోరాటాలు చేస్తాం. కానీ 2024లో 3 పార్టీల కూటమిగా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఏడాది కాలంగా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఆయన విమర్శించారు. ఈ పుస్తకం జిల్లా స్థాయి నుంచి నియోజకవర్గ, మండల స్థాయి వరకు ఆవిష్కరణ చేసి ప్రజలను చైతన్యం పరిచే విధంగా చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట నియోజకవర్గ వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, పార్టీలోని వివిధ అనుబంధ విభాగ అధ్యక్షులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద జరిగిన దాడులు, మహిళలపైన అత్యాచారాలు, మరి దేవుడి గుళ్ళ మీద జరిగిన దాడులు, అలానే డైవర్షన్ పాలిటిక్స్ కోసం తిరుపతి లడ్డూ లాంటి సబ్జెక్టులు తీసుకొచ్చి రాష్ట్ర ప్రజానీకం యొక్క మనోభావాల్ని దెబ్బతీసిన వైనం, అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్న తీరు, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వాళ్ళ వైఫల్యాలు, ఇవన్నీ కూడా ఈ బుక్ లో మొత్తం కూడా సంక్షిప్తంగా ఇవ్వడం జరిగింది. మరి ఈ యొక్క బుక్ ను మొత్తం కూడా రాష్ట్ర ప్రజానీకం మొత్తం కూడా చదువుకునేట్టు చేస్తాం. ఇక్కడ QR కోడ్ ఇవ్వడం జరిగింది. ఈ QR కోడ్ కనుక ఎవరైనా సరే సెల్ ఫోన్ లో డౌన్లోడ్ చేసుకుంటే ఈ పుస్తకం మొత్తం కూడా వాళ్ళకి PDF రూపంలో మరి రావడం జరుగుతుంది. కాబట్టి మరి ఈ యొక్క బుక్ చాలా వాల్యుబుల్ బుక్ గా తీసుకొని దీని ద్వారా ప్రజలు చైతన్యవంతం అయ్యి రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలు ఉంచే వరకు కూడా, ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించాలని చెప్పి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పిలుపునిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులకి, కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.